ఏంటి 11వ శతాబ్దం నాటి భైరవుడు నందీశ్వరుని విగ్రహాల? గంగాపురంలోని కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయం స్కాంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది. కీర్తి శకం 11వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్య రాజు త్రైలోకమల్ల సోమేశ్వరుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ గుడి వెనకాలే కొలువైన క్షేత్రపాలకుడు భైరవస్వామి. ఈ భైరవస్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటారు. ఈ గ్రామాన్ని, ఆలయాన్ని భక్తులను కాపాడే దైవంగా స్థానికులు భావిస్తారు. దుష్టశక్తులు దూరం చేస్తాడని, భయాలను తొలగిస్తాడని, శత్రు సమస్యల్లో ధైర్యం ఇస్తాడని భక్తుల యొక్క విశ్వాసం. క్షేత్రపాలకుడైనటువంటి భైరవ స్వామికి ఆలయం ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళని చూస్తే సరిపోతుంది. ఈ ఆనవాళ్ళని బట్టి ఇక్కడ ఆలయం ఉండేదని, అది ప్రస్తుతం శిథిలమైందని అర్థమవుతుంది. క్షేత్రపాలకుడైన భైరవ స్వామి యొక్క ఆలయానికి పక్కనే అద్భుతమైనటువంటి పురాతన నంది విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. చాళుక్యుల అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం ఈ యొక్క నంది విగ్రహం. శివుడి వాహనమైనటువంటి నంది ఈ క్షేత్రానికి కాపల కాస్తున్నట్లుగా భక్తులకు అనిపిస్తుంది. ఒకవైపు వేల ఏళ్ల చరిత్ర, మరొక వైపు భైరవ స్వామి, నందీశ్వరుని ఆశీస్సులు. గంగాపురం నిజంగా దర్శించాల్సిన పవిత్ర క్షేత్రం. జడ్చల్ల నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కల్లకుర్తి వెళ్లే మార్గంలో ఈ పుణ్యక్షేత్రం దర్శనమిస్తుంది. ఇలాంటి పురాతన విశేషాల కోసం మల్లికార్జున విహారిని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.